రాజకీయాల్లో అతి త్వరలో ఒక చారిత్రాత్మక మార్పు రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మహిళా రిజర్వేషన్ బిల్ అమల్లోకొస్తే రాష్ట్ర అసెంబ్లీ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 33% కోటా ప్రకారం దాదాపు 58 స్థానాలు మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. కేవలం సంఖ్యాపరంగానే కాకుండా ఓటర్ల బలాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలిస్తే పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే మెజార్టీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం 1,65,570 మంది మహిళా ఓటర్లతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కావు. రాబోయే రోజుల్లో ఇక్కడ పురుష నాయకుల ఆధిపత్యానికి బ్రేక్ పడి మహిళా నాయకత్వం బలపడ్డానికి ఇవి పునాదులు. పాణ్యం, గాజువాక, చంద్రగిరి వంటి కీలక నియోజకవర్గాల్లో 1.5 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉండడం గమనార్హం. ఈ రిజర్వేషన్లు అమల్లోకొస్తే దశాబ్దాలుగా నియోజకవర్గాలను ఏలుతున్న పొలిటికల్ హేమాహేమీల సీట్లకు ఎసరు పెట్టం ఖాయమంటున్నారు. మొత్తానికి 1.20 లక్షల కంటే ఎక్కువ మహిళా ఓటర్లు ఉన్న సుమారు 50కి పైగా నియోజకవర్గాలున్నాయి. ఇది ఏపీ రాజకీయాల్లో రాబోయే మహిళా శకంకి సంకేతం కావచ్చు. భీమిలి నుంచి జమ్మలమడుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఓటు బ్యాంక్గా మాత్రమే కాకుండా రేపటి శాసనకర్తలుగా మారబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది కానుంది. నియోజకవర్గాలు జనాభా లెక్కల ప్రకారం మహిళలకు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటులో బిల్లు ఆమోదం, నియోజకవర్గాల పునర్విభజన తరువాత మార్పులు చేర్పులకు అనుగుణంగా తుది జాబితా ఖరారు కానుంది. మరోవైపు దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని, అందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం పొందేలా చూసుకోవడానికి మోదీ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పనిలో పనిగా మహిళా రిజర్వేషన్లు కూడా రానున్న 29 ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించడం ఒక విశేషమని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఏపీలో 50% చొప్పున అసెంబ్లీ, లోక్సభ సీట్లు పెరుగుతున్నాయి. దీంతో అసెంబ్లీ స్థానాలు 263, లోక్సభ సీట్లు 38కి చేరుకుంటాయి. ఇక మహిళల విషయానికొస్తే 87 అసెంబ్లీ స్థానాలు, 13 లోక్సభ సీట్లు దక్కనున్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడున్న ఓటర్ల లెక్కల ప్రకారం మాత్రమే ఇవి. కానీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అప్పుడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య మారుతుంది. కాబట్టి 2027లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుంది. కాబట్టి అప్పటికి ఏ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారో ఆ నియోజకవర్గాల సీట్లను మహిళలకు కేటాయించే అవకాశం లేకపోలేదు. ఇక కడప జిల్లా విషయానికొస్తే ఉమ్మడి కడప జిల్లాలో 4 నియోజకవర్గాలు మహిళలకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. కడప, ప్రొద్దుటూర్, జమ్మలమడుగు, రాయచోటి ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఓటర్ల సంఖ్య మారొచ్చు. అప్పుడు ఏ నియోజకవర్గాలను మహిళలకు కేటాయిస్తారో అనేది మహిళా ఓటర్ల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుంది. మరి ఉమ్మడి కడప జిల్లాలో రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గంలో పురుషాధిపత్యానికి బ్రేక్ పడుతుందో వేచి చూడాలి.